జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. తీగలాగితే డొంక కదిలినట్లుగా కేఎన్ఆర్ అక్రమాస్తుల చిట్ట ఇప్పుడు శాంతాడులా పెరిగిపోతూ ఉంది. మొదటి రోజు కేఎన్ఆర్ భార్య పేరిట 20 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా బయటపడింది. ఆ తర్వాత అతని బినామీ శివశంకర్ రెడ్డి పేరు మీద ఆయన ఎన్ని అక్రమాస్తులు దాచారనేది బయటపడింది. ఆ తర్వాత మరో బినామీ వీరారెడ్డి పేరిట కేఎన్ఆర్ ఎంత దాచాడనేది బయటపడింది. ఇక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవారి కొలువు తీరినటువంటి కొండను కూడా కేఎన్ఆర్ వదలలేదు. తిరుమల కొండ మీద ఆయన నిబంధనలు ఉల్లంఘించి అవకతవకలకు పాల్పడి అక్కడ పెట్రోల్ బంకుని నిర్వహిస్తుంది కూడా బయటకు వచ్చింది. ఇప్పుడేమో విశాఖలో ఆయన కొన్నటువంటి భూములు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి కేఎన్ఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఎంత సంపాదించాడు, ఎంత అక్రమ ధనాన్ని ఆర్జించాడు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, కేఎన్ఆర్ గారి ఆస్తులు చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంది. మొదటి రోజు ఆయన భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల చిట్టా బయటకు వస్తే తర్వాత బినామీల పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల చిట్టా కూడా బయటకు వచ్చింది. ఇక శ్రీవారిని కూడా ఆయన వదలలేదు అనేటువంటి వార్తలు మనం చూసాం. ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఆయన అక్రమాస్తులు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఆయన ఎంత సంపాదించారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని? అసలు ఈ 5 రోజుల విచారణలో ఏమేమి బయటకు వస్తున్నాయి అంటే ఏం చెప్తారు సార్? జగన్ పిఏనైనా కాకపోతేని ఊరూరా విల్లాలు కట్టగా, ఊరూరా పెట్రోల్ బంకులు పెట్టగా, జగన్ ఓఎస్డీనైనా కాకపోతేని సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టగా, ఇవాళ ఏంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆ పిఏ కేఎన్ఆర్ అంటే చేబదుళ్ళు తీసుకునే స్థాయి నుంచి వడ్డీలు వసూలు చేసే స్థాయికి, లేకపోతే అద్దెంట్లో ఉండే స్థాయి నుంచి అద్దెలు వసూలు చేసే స్థాయికి, ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పిఏ నెలకి జీతం ఎంత? 30,000. అదే జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రి కాగానే ఈ పిఏ వార్షిక ఆదాయం నెలకి జీతం ఎంత? 4 లక్షలు. అసలు ఎలా సాధ్యమైంది ఇంత? ఈ అక్రమ ఆస్తి అనాలా, అక్రమ ఆదాయం అనాలా? అసలు కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్టుగా ఉంది. ఏది అసలు ఊహించనటువంటి ఆదాయం. ఇప్పుడు ఇతను ఐటీ రిటర్న్స్ కేఎన్ఆర్ సబ్మిట్ చేసినటువంటి ఐటీ రిటర్న్స్ ప్రకారం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య ఇతను ఎంత సబ్మిట్ చేశాడు? వార్షిక ఆదాయం 18 లక్షలు ఏడాదికి. అదే జగన్ సీఎం కాగానే ఇతను వార్షిక ఆదాయం ఎంత సబ్మిట్ చేశాడు ఐటీ రిటర్న్స్లో? 4,24,00,000. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఏడాదికి నువ్వు అప్పుడు చూపించింది 18,24,000. ఏడాదికి ఇప్పుడు చూపిస్తోంది 4,44,00,000. అంటే ఇప్పుడు లీడరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన పిఏ రాబడి 20 రెట్లు పెరుగుద్దా? 200 రెట్లు పెరుగుద్దా? ఇక్కడ అదే అన్నమాట. ఏంటి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే అసలు మీరు చెప్పిందే, ఒకరోజేమో భార్య బ్యాంక్ అకౌంట్లో 20 కోట్లు బయటపడ్డాయి. అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? శశికళ మేడం శశికళ అంటే ఆమె ఆదాయం ఎంత, అతని ఆదాయం ఎంత? ఇప్పుడు వార్షిక ఆదాయమే 18 లక్షలు కదా, నెలకి జీతం 30,000 కదా. మరి భార్య అకౌంట్లోకి 20 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? తిరుమలలో పెట్రోల్ బంక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐఓసీకి పెట్రోల్ బంక్ ఏంటి 8,000 గజాలే ఇస్తాడు సుబ్బారెడ్డి. అదే కేఎన్ఆర్ పెట్రోల్ బంక్కి 10,000 గజాలు ఇస్తాడు. ఐఓసీ ఏంటి, కేఎన్ఆర్ ఏంటి? ఐఓసీకి 8,000 గజాలు ఇవ్వడం ఏంటి, ఇతనికి 10,000 గజాలు ఇవ్వడం ఏంటి? ఐఓసీకి సుబ్బారెడ్డి పెట్రోల్ బంకు సంవత్సరానికి 3% పెంచమన్నాడు అద్దె. అవును. కానీ కేఎన్ఆర్ పెంచాల్సిన అవసరం లేదు. 15 ఏళ్ళు అదే అద్దె. అతనేమో
4 లక్షలు ఉమ్. నెలకి ఇచ్చేది. ఈయన ఇతనేమో 1,90,000. 1,90,000. అంటే ఏ విధంగా ఇతను ఇప్పుడు మీరే అన్నారు ఎక్కడది ఋషికొండ, ఉమ్. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఋషికొండలో కట్టాడు. ఎంత 600 కోట్లు ఎంత ఖర్చు పెట్టాడు, ఉమ్. మామూలుగా లగ్జరీ కాదు. ఆ ప్యాలెస్కి దగ్గరలోనే కేఎన్ఆర్ 2 ఎకరాలు కొన్నాడు. ఉమ్. దాని ఖరీదే 100 కోట్ల. ఓకే. 2 ఎకరాలు మీరు చెప్పింది అదే, విశాఖపట్నంలో 100 కోట్లు ఎక్కడ అనుకుంటున్నారు, అది ఋషికొండ. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదేంటది మామూలుగా ఎన్సీసీ వాళ్ళది. ఉమ్. ఎన్సీసీ వాళ్ళకి 100 ఎకరాలు ఎంతో ఇచ్చారు. ఆ ఎన్సీసీ వాళ్ళు మరి అక్కడేం చేయకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఉమ్. అది క్యాన్సిల్ చేశారు. ఎన్సీసీ కోర్టుకి వెళ్ళింది. ఉమ్. హైకోర్టు వాళ్ళకి ఫేవర్గా తీర్పు ఇచ్చింది. ఉమ్. ఇక పడ్డారు. జగన్ సీఎం కాగానే ఈ బ్యాచ్ ఎన్సీసీ 100 ఎకరాల మీద పడ్డారు. ఉమ్. ఎవరికి వాళ్ళు ఎత్తారు ఉమ్. అందినంత. కేఎన్ఆర్కి ఎంత అందింది? 2 ఎకరాలు. ఉమ్. అదేమంటే నిన్న సిట్కి చెప్పాడంట, ఏమని 12 కోట్లు కొన్నాను అన్నాడు. ఉమ్. అసలు మీరు 12 కోట్లకి ఎలా కొంటారు? ఎవరు మీ వార్షిక ఆదాయం 18 లక్షలు. ఉమ్. 12 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? పోనీ జగన్ సీఎం అయిన తర్వాత నీ వార్షిక ఆదాయం అదే ఎంత? 4 కోట్లు. 12 కోట్లతో ఎట్లా కొన్నావంటే మా బావమరిది పంపాడు ఉమ్. లండన్ నుంచి రాంభూపాల్ రెడ్డి అన్నాడు. ఉమ్. రాంభూపాల్ రెడ్డి అకౌంట్ నెంబర్ ఎంత, ఉమ్. మీ అకౌంట్ నెంబర్ ఎంత, అదే ఏ అకౌంట్ నుంచి పడ్డది ఉమ్. చూపించాడు. మీ అకౌంట్ నుంచి 12 కోట్లు మరి ఆ స్థలం అమ్మిన ఆయనకి వెళ్ళింది కదా, ఉమ్. చూపించాడు. మనీ ట్రాన్సాక్షన్. నీళ్లు నవ్వుతాడు. ఉమ్. అప్పుడు సిట్ ఏం చేసిందో చెప్పనా, 32 కోట్లు పెట్టి కొన్న డాక్యుమెంట్ చూపించింది. ఉమ్. 32 కోట్లతో ఆ డాక్యుమెంట్ ఎదురుగా పెట్టేసరికి గుడ్లు తేలేశాడు. ఉమ్. అంటే 32 కోట్లు పెట్టి కొన్నావా లేదా? ఉమ్. అది 12 కోట్లుగా చూపించడం ఏంటి? మీ రాంభూపాల్ రెడ్డి ఏంటి, అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాడు, ఉమ్. ఈయన బావమరిదే. మళ్ళా లండన్ నుంచి డబ్బులు పంపిస్తాడు, ఉమ్. ఈయన బావమరిదే. అంటే జగన్మోహన్ రెడ్డి బావమరిది అంటే అది వేరే విషయం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి బావమరిది అంటే అది వేరే విషయం. వీళ్ళ పిఏల బావమరుదులు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలా. ఉమ్. ఇప్పుడు ఆ పుత్తా శివశంకర్ రెడ్డి ఇతను బినామీ అని ఉమ్. 100 కోట్లు. లేకపోతే అతను ఎవరు, వీరారెడ్డి అలియాస్ లోకేష్ రెడ్డి. ఉమ్. ఇక్కడ హైదరాబాద్లో బార్ అండ్ రెస్టారెంట్. అసలు వీళ్ళిద్దరూ పోయి ఏదో ఆఫ్రికాలో ఒక దేశపు రాజుని కలిశారంట. అంటే ఒక రాజుని కలవాలంటే మీరేంటి, మీరు ఏదైనా ఒక దేశానికి నాయకుడై ఉండాలి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండాలి. అంటే వెళ్ళి నేనే జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? జగన్ పిఏకి ఒక దేశపు రాజు ఇంటర్వ్యూ ఇస్తారా? అంటే ఇప్పుడు మనం చూడాల్సింది, నేను అంటుంది అదే, జగన్ పిఏనైనా కాకపోతేని విల్లాలు కొనగా, అంటే జగన్ ఓఎస్డీనైనా కాకపోతేని ఎవరైనా కృష్ణమోహన్ రెడ్డి బాన్స్వాడ ఎన్ని ఎకరాలు, రామచంద్రపురం ఇక్కడే హైదరాబాద్ ఎన్ని ఎకరాలు, స్నిగ్ధారెడ్డి ఎన్ని ఎకరాలు, రోహిత్ రెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీయా? అంటే జగన్మోహన్ రెడ్డిని ఇవాళ అదే పిఏ, ఓఎస్డి, లేకపోతే సెక్రటరీ, ఇక సకల శాఖ మంత్రి, ఇక మనం చెప్పాల్సిందేముంది? సజ్జలనైనా కాకపోతేని సీకే దిన్నెలో 105 ఎకరాల ఎత్తగా, పెద్దిరెడ్డినైనా కాకపోతేని మదనపల్లిలో ఫైల్స్ తగలబెట్టగా, ఏమనాలా? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అతన్ని అడ్డం పెట్టుకుని అతనెంత దోచాడు, అతని బంధువులు ఎంత దోచారు, ఈ బినామీలు లేకపోతే బినామీలకు బినామీలు అందిన కాడికి దోచేశారా? ఓకే. ఇప్పుడు అందరూ దొంగలేనా? ఏం పెడతావు ఈ సినిమాకి టైటిల్? దెబ్బకు ఠా, దొంగల ముఠానా? సిట్ దెబ్బకి ఠానా, లేకపోతే ఈడీ దెబ్బకి ఠానా? ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.